తప్పకుండా రాజధాని అమరావతి మీద జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మీద కృష్ణంరాజు, శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల మీద బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వాళ్ళ వ్యాఖ్యలు అమరావతి మహిళలనే కాకుండా రాష్ట్ర మహిళలను బాధిస్తున్నాయని అన్నారు. సాక్షి డిబేట్లో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు కూర్చుని ఒక వ్యక్తి రాజధానిని అవమానపరుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరుస్తూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరొక సీనియర్ జర్నలిస్టు నవ్వుతూ ఖండించకపోవటం అనేది దుర్మార్గంగా భావిస్తా ఉన్నాం. అమరావతి రాజధాని ఉద్యమ భాగస్వామురాలుగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడంతో పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల మనోభావాలని కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి మహిళలంటే లెక్క లేకుండా, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా ఆడవాళ్ళని అవమానించటం, వీధుల్లోకి తీసుకురావటం, అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆ రోజున అవమానిస్తూ వ్యాఖ్యలు చేయటమే కాదు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కోడలు అంటే జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా నేను తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని అంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని, మహిళల్ని అవమానపరుస్తూ అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డిగా అధికారంలో ఉన్నప్పుడు పోస్టులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా కించపరిచినా కూడా మేము వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈ రోజున మళ్లీ అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మళ్లీ విషం చిమ్ముతూ ఈ వ్యాఖ్యలు చేయటం అనేది అందరినీ బాధిస్తున్నటువంటి అంశం. సాక్షి డిబేట్ సీఎం చంద్రబాబు ఆదేశాలతో 3 కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేస్తారని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి, బొమ్మూరులో సైన్స్ మ్యూజియం ప్రారంభం, రాజానగరంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన చేస్తారని వివరించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన తేదీని జూన్ 19కి బదులుగా మరో తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులతో ఏర్పాట్లు, ప్రచారంపై ప్రత్యేకంగా చర్చించినట్లు మంత్రి చెప్పారు.